బ్రేకింగ్ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకైనా హస్తిన బయలుదేరతారు. ఢిల్లీ నుంచి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు. 16, 17 తేదీల్లో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారు. మా ప్రతినిధి శివ ఉన్నారు పూర్తి డీటెయిల్స్ అందించడానికి. శివ, ఒకసారి 16, 17 స్కెడ్యూల్ చెప్పండి చంద్రబాబు నాయుడుది ఢిల్లీలో. మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల పాటు మహారాష్ట్రలో ఎన్నికల పర్యటన చేయబోతా ఉన్నారు. అయితే ఎక్కడెక్కడ పర్యటన చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి కూడా రేపు సాయంకాలానికి బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా సమాచారం ఇస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే రేపు ఉదయం 10 గంటలకు ఆయన శాసనసభకు వస్తాడు. మధ్యాహ్నం 1 గంట వరకు శాసనసభలో ఉండి 1:30కి ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో గన్నవరం విమానాశ్రయం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో 3 గంటల 50 నిమిషాలకి ఆయన ఢిల్లీ చేరుకుంటారు. అక్కడి నుంచి అందుబాటులో ఉన్న బీజేపీ పెద్దలతో సమావేశం అవుతారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన చేయబోతున్నట్టు తెలుస్తా ఉంది. 16, 17 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా నాందేడు, షిరిడి లాంటి జిల్లాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం కనిపిస్తా ఉంది. చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా 2 రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటిస్తారు. ఆదివారం సాయంకాలం చంద్రబాబు తిరిగి హైదరాబాద్ వస్తారు. సోమవారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా శాసనసభలో హాజరవుతారు. సుమతి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివ. మొత్తానికి 16, 17 తేదీల్లో మహారాష్ట్రలో జరిగే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు పాల్గొనడానికి రేపు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ పయనమవుతారు.